దామరచెర్ల మండలం వాడపల్లి బోర్డర్ చెక్పోస్ట్ వద్ద పీడీఎస్ బియ్యం లారీ పట్టువేత 6 నిందితుల అరెస్ట్ 30 టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం ఏపీలో సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా గుజరాత్ కు తరలిస్తున్న నిందితులు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజ్ ఈ కేసును నిషేధించిన వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి త్రిపురారం ఎస్ఐ నరేష్ అభినందించారు. తెలంగాణ నుంచి వీళ్ళు రైస్ ఇప్పుడేం తీసుకోలేదు. గతంలో ఒక 3-4 మంత్స్ క్రితం తీసుకున్నటువంటి రైస్ దీంట్లో కలిపి అది పాలిష్ చేసి పంపడం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి మన దగ్గర నుంచి రైస్ సప్లై ఏం లేదు. ఈరోజు వాడపల్లి చెక్ పోస్ట్ దగ్గర 5వ తారీఖున ఒక పీడిఎస్ రైస్ జార్ఖండ్కి వెళ్ళేది ఆంధ్ర గుంటూరు ఏరియా నుంచి ఒకటి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి అది పీడిఎస్ రైస్గా గుర్తించిన తర్వాత దాని మీద పూర్తి విచారణ చేస్తే దీన్ని గుంటూరు దగ్గర ఒక రైస్ మిల్ నుంచి సుబ్బారావు గారు అనే వ్యక్తి శ్రీనివాస్ అనేటటువంటి ఒక బినామీ పేరు మీద మిల్లు నడుపుతూ అక్కడ సేకరించినటువంటి బియ్యం ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో ఆ రైస్ని తర్వాత గతంలో మన బార్డర్ నుంచి తీసుకున్నటువంటి కొంత రైస్ని కలిపి 11 రూపాయలకి కిలో చొప్పున కొని దాన్ని గుజరాత్ జార్ఖండ్ ఏరియాలకి 35 రూపీస్ చొప్పున మార్కెట్కి పంపించడం జరుగుతున్నది. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతూ ఉన్నది. దీంట్లో వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి శ్రీనివాసు, సుబ్బారావు, మహేష్ అండ్ వాసు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ శ్రీనివాస్కు ఉన్నటువంటి సుబ్బారావుకు ఉన్నటువంటి వెహికల్స్ ద్వారా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైస్ తీసుకొచ్చి పీడిఎస్ రైస్ దాన్ని అక్కడ స్టోర్ చేసి దాన్ని తర్వాత పాలిష్ చేసి దాన్ని బయట రాష్ట్రాలకి వాడపల్లి చెక్ పోస్ట్ మీదుగా ఇక్కడి నుంచి పంపడం జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటికి కూడా ఈ బిజినెస్ అంతా ప్రమోట్ చేసేది వీళ్ళకి పార్టీలు మాట్లాడి పంపించేది వాసు దీంట్లో. అదేవిధంగా ఈ మహేష్ అనేటటువంటి వ్యక్తికి వీళ్ళు నెలకు ఒక 3 లక్షల రూపాయల జీతంలాగా ఇచ్చి దీన్ని ఈ బార్డర్ చెక్ పోస్ట్ దాటించడానికి మహేష్ ఒక ఎస్కాట్ లాగా వీళ్ళకి ఎక్కడన్నా కేసులైనా వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా నేను చూసుకుంటా అనేటటువంటి నెపంతో మహేష్ అనే వ్యక్తి వ్యవహరిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ శ్రీనివాస్ ఏమో సుబ్బారావు తరఫున మిల్లు నడపటము దాన్ని ప్రాసెస్ చేయటము రైస్ కలెక్ట్ చేయటము జరుగుతుంది. అసలు సుబ్బారావు గారిది రైస్ మిల్లు. ఈ సుబ్బారావు ఎక్కడైనా కేసుల్లో తన పేరు రాకూడదని చెప్పి శ్రీనివాసరావు బినామీగా నడుపుతూ ఉన్నారు. సో ఇట్లా వీళ్ళు మాకున్నటువంటి సమాచారం ప్రకారము నెలకు ఒక 5-6 రోజులు అట్లా పంపిస్తున్నట్టు తెలిసింది. వాళ్ళు ఏ వెహికల్స్ దీంట్లో పంపడానికి వాడారు అనేది మా చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి కెమెరా ద్వారా గుర్తించడం జరుగుతుంది. దీంట్లో ఉన్న నలుగురిని కూడా వాడపల్లి ఎస్ఐ గారు శ్రీకాంత్ రెడ్డి అండ్ త్రిపురారం ఎస్ఐ నరేష్ వీళ్ళ సహాయంతో ఈ నలుగురిని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు నలుగురు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇంకా కొంత దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఈ విషయంలో పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషను, సేలు, పర్చేజు ఇది ఏది కూడా నడవడానికి వీల్లేదు. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా, దీంట్లో ఈ బిజినెస్ని ఎవరు ప్రమోట్ చేసినా, దీంట్లో ఎవరైనా దీంట్లో పార్టీ అయినా వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా తీవ్రమైన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద ఆ అఫెన్స్ గ్రావిటీని బట్టి అదేవిధంగా వాళ్ళు రిపీటెడ్ అఫెండర్లు అయితే వాళ్ళ మీద మీడియాకు కూడా పెట్టడానికి అన్ని విధాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మాకు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం శ్రీనివాసరావు, సుబ్బారావు మీద ఆంధ్రాలో గుంటూరు ఏరియాలో పీడిఎస్ రైస్కి సంబంధించి కేసులు ఉన్నాయి. మిగతా వాళ్ళని కూడా మేము వెరిఫై చేస్తాము.